మీరు కథ విన్నప్పుడు అండ్ కథ చూసినప్పుడు మీకు ఒక చిన్న కనెక్ట్ ఒకటి ఉంటుంది కదా సార్. వాట్ ఈస్ దట్? ఏం ఫీల్ అయ్యారు సార్ మీరు? డిడ్ వి జస్టిఫై ఇట్? ఐ జస్టిఫై ఇట్ అంటే అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ నాకు ఎప్పుడు రాలేదు. సో ఐ కెన్ నాట్ జస్టిఫై నాకు ఇది జరిగింది అది ఇది అని. బట్ ఐ హర్డ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి. ఐ మీన్ మై ఫ్రెండ్స్ అబ్బా మా ఫాదర్ చంపేస్తున్నాడు అనేవి అవి అంటము. ఇంటికి వెళ్తే ఇక ఊరు వెళ్తే వదలడు అని ఇటువంటి. అండ్ వెరీ క్లోజ్లీ అబ్జర్వ్డ్ క్యారెక్టర్స్ సార్. సో ఐ కెన్ సో హీఈస్ టెలింగ్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫాదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ ఓన్లీ వన్ సింపుల్ థింగ్. తాతగారి పాయింట్ ఆఫ్ వ్యూ వాంట్స్ టు కొంచెం ఇదిగా చెప్పాలంటే టైం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. Imagine how fast time moves for a person called at 85. అంటే అసలు ఎవ్రీ డే ఇస్ అ బోనస్. ఎవ్రీ డే రేపు ఉంటామా లేదా వెరీ ట్రూ సార్ అనేది ఎవ్రీ డే ఇస్ అ బోనస్. అండ్ పర్సన్ అట్ 30 మనకు అంత టైం ఉంది, ఇంకో ఇంత ఏజ్ ఉంది, ఇంకా అంత టైం గురించే పట్టించుకోరు వాళ్ళు. సో వాళ్ళకి నా వాళ్ళు అనేవాళ్ళు నా పక్కన ఉండాలి, నా దగ్గర ఉండాలి, నా దగ్గర చూసుకోవాలి అనేది డెఫినెట్గా అనిపిస్తుంది వాళ్ళకి. యా సో దాట్ యూ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ. ఇవన్నీ చాలా బాగా తీసుకొచ్చావు ఇన్ యువర్ డైలాగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీకు టైటిల్ విన్నప్పుడు ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు మేము సినిమా చేస్తున్నప్పటి నుంచి పల్లబుర్స్ అని ఎక్కడ చెప్పినా కూడా వీఆర్ ఇంట్రెస్టింగ్ రియాక్షన్స్ వస్తుండే. సమ్ పీపుల్ వేర్ డీకోడింగ్, సమ్ పీపుల్ వేర్ లైక్ ఏంటిది, కొంతమందికి తెలుస్తుండే. సో వాట్ యూ ఫెల్ట్ సార్ అబౌట్ టైటిల్ విన్ యూనిక్గా ఉంది. బట్ టూత్ బ్రష్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు. పళ్ళ బురుసు అనేది టోటల్గా అసలు ఎవరు వాడరు. టూత్ బ్రష్ తీసుకురారా అంటారు యూనో ఎవరైనా సరే. సో అది ఇట్ వాజ్ వెరీ యునీక్ అండ్ ఆటోమేటిక్లీ అది చెప్పినగానే అది మన విలేజ్కి తీసుకెళ్ళిపోయింది. ఆ టైటిలే మన విలేజెస్కి తీసుకెళ్ళిపోయింది ఆటోమేటిక్. అండ్ టు ప్యూర్ లాంగ్వేజ్, ప్యూర్ మన లాంగ్వేజ్, అన్అడల్టరేటెడ్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది అది. సో ఐ రియలీ లైక్ ద టైటిల్. థ్యాంక్ యూ సార్. వెరీ 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 మచ్. ఉదయ్, వీళ్ళతో కానీ మిగతా ఆర్టిస్ట్తో కానీ ఫన్ మూమెంట్స్ ఇన్ ద సెట్స్ మాకేమైనా చెప్తారా సార్? ఎందుకంటే ఎవ్రీథింగ్ సీమ్స్ లైక్ ఫన్. ఎవ్రీథింగ్ సార్, అన్ని క్యారెక్టర్స్. సో హౌ మేజర్లీ వీళ్ళు ఇద్దరు, వాళ్ళతో పాటు ఇంకో 4 కోతులు ఉన్నాయి సార్. 4 కోతులు అయితే అసలు వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్స్. ఒకరైతే సెట్ లో కనపడేవారు కాదు సార్. వెన్ ఐ యూస్ టు కాల్ ఎక్కడ క్యారెక్టర్ అనగానే అది పంచెత్తుకొని పరిగెత్తుకుంటూ లగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు సార్. సో దెన్ వర్కింగ్ విత్ దీస్ గైస్ ఆర్ లైక్ వీళ్ళిద్దరు టార్చర్ సార్. టార్చరా? ఫన్ టార్చర్. యా వెరీ క్యూట్ ఫన్ టార్చర్. స్పెషల్లీ రవిగా అయితే హీ వాజ్ ఎంజాయింగ్ ద క్యారెక్టర్ అన్నమాట. అన్నా ఈ డైలాగ్, ఈ మాడ్యులేషన్ ఇట్లా చేద్దామా అన్న, ఇది చూడన్నా, ఈ ఎక్స్ప్రెషన్ ఇట్లా బాగుందా అన్న. సో వర్కింగ్ విత్ హిమ్ వాజ్ లైక్ వెరీ ఫన్. అండ్ ఆల్సో గోమతి she had to catch up the accent anamata in the beginning. So then she caught up very well. After that starting lo how she used to pronounce was little fun anamata. All those moments was so good. నాకు ఈ విలేజ్ స్లాంగ్ అన్న ఆల్ స్లాంగ్స్, తెలంగాణ స్లాంగ్ కానీ, ఈస్ట్ గోదావరి స్లాంగ్ కానీ, అలాగే రాయలసీమ స్లాంగ్స్ అంటే బాగా ఇష్టం. అన్అడల్టరేటెడ్ స్లాంగ్, దాంట్లోకి ఏమీ వేరే లాంగ్వేజ్లు దూరకుండా ఒరిజినల్గా ఉంటాయి చూడు ఈ స్లాంగ్స్. దే ఆర్ సో నైస్ టు లిసన్ టు విన్నప్పుడు. ఆల్ ద స్లాంగ్స్ వెరీ ప్యూర్. యూ లుక్ ఎట్ ద ప్యూర్ బిహారీ స్లాంగ్ ఆర్ ద ప్యూర్ బెంగాలీ స్లాంగ్. ఎన్ని వింటా ఉంటే చాలా బాగుంటాయి. అండ్ తెలంగాణ ఇస్ సో నైస్. ఒరిజినల్ వన్. అండ్ నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు అదే ఒక చిన్న స్మైల్ ఉంది నా ఫేస్లో డైలాగులు వింటున్నప్పుడల్లా, బికాస్ ఆఫ్ ద ఒరిజినల్ స్లాంగ్ యూజ్ అండ్ వెరీ నైస్లీ స్పోకెన్ మీరు అందరూ.